ఛానల్. ఈరోజు మనం వచ్చేసి వండర్లాకి అయితే వచ్చేసాం. వండర్లా వచ్చేసి మనకు ఈ మధ్యలో కొన్ని ఎక్స్ట్రా రైడ్స్ అయితే యాడ్ చేశారు. అవి ఏంటియో తెలుసుకుంటూ మొత్తం ఏమేమి ఉన్నాయి, టికెట్ ప్రైస్, ఆల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ఇప్పుడు నేను వచ్చేసి ప్రస్తుతానికి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాను. కార్ కానీ బైక్ కానీ మీరు ఒకవేళ ఆటోలో వచ్చినా ముందే పార్క్ చేయాల్సి అయితే ఉంటుంది. పార్కింగ్ అంతా ఫ్రీ. ఇలా లోపలికి రావాలంటే మాత్రం మీకు ఫుడ్ అవి అయితే ఏవి అలో ఉండదు లోపలికి అయితే. నైట్ టైంలో వ్యూ అయితే మీకు చూపిస్తున్నా. ఇక మార్నింగ్ టైంలో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మీకు ఎంట్రన్స్లోనే రైట్ సైడ్ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడ టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఇక టికెట్ ప్రైస్ డీటెయిల్స్కి వస్తే మాత్రం మీకు స్టార్టింగ్లోనే రైట్ సైడ్ అయితే ఉంటుంది. టికెట్ ప్రైస్ వచ్చేసి 1400 రూపీస్ వరకు అయితే అడల్ట్స్కి అయితే పడుతుంది. 1200 రూపీస్ వరకు చిల్డ్రన్స్కి అయితే పడుతుంది. ఒకవేళ మీరు ఫ్యామిలీస్తో వచ్చారనుకో 5 మెంబర్స్ అలా మీకు ఏంటంటే ఒక 15% వరకు డిస్కౌంట్ అయితే ఇస్తారు అన్నట్టు. ఇక బర్త్డేస్ కానీ ఇలా ఉంటే మీకు ఆధార్ కార్డు చూపిస్తే కొన్ని స్పెషల్ ఆఫర్స్ అయితే వాళ్ళైతే ఇస్తారు. నేను వచ్చిన రోజు ఏంటంటే ఇక్కడ ఏదో స్పెషల్ డే ఉన్నట్టున్నది. అంతా కొంచెం దయ్యాలలాగా గెటప్స్ చేసుకొని అవన్నీ అయితే అరేంజ్ అయితే చేసిర్రు. ఏం డే అనేది నాకైతే తెలియదు. ఇక మీకు వాటితో పాటు డ్రెస్ కూడా సపరేట్గా అయితే ఉండాలి. ఒకసారి ఇక్కడ చూడండి, ఇగో ఎంత ఏం డేనో తెలియదు. అన్ని ఎముకలు అవి ఉన్నాయి చూడండి, ఇగో అక్కడ కూడా ఉన్నాయి చూడండి ఒకసారి. ఇక మీరు వచ్చినాక ఇలా రైట్ సైడ్ ఇలా లోపలికి వెళ్ళారనుకో లెఫ్ట్ సైడ్లో మీకు లాకర్స్ కానీ డ్రెస్ చేంజ్ కానీ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ మీరు మామూలుగా డ్రెస్ తెచ్చుకోలేదనుకో 300 రూపీస్ వరకు డ్రెస్కి అయితే పడుతుంది. అదే స్కూల్ వాళ్ళకైతే మీకు 170 రూపీస్లో స్కూల్ వాళ్ళకి కాలేజ్ వాళ్ళకైతే అయిపోతుంది. వాటితో పాటు మీరు ఒకవేళ టికెట్ కన్సెషన్ స్కూల్ వాళ్ళకైతే 20% వస్తుంది, 950 రూపీస్ ఇలా పడుతుంది. వాటితో పాటు మీకు ఇంకా ఫుడ్ కావాలంటే సపరేట్గా అయితే తీసుకోవాల్సిందే. ఫుడ్కి వచ్చేసి స్కూల్ వాళ్ళకి ఇలా కాలేజ్ వాళ్ళకు 360 రూపీస్ ఇలా పడుతుంది, టికెట్ కాక 950 రూపీస్. అదే మీకు మామూలుగా పర్సనల్గా వచ్చిన వాళ్ళకైతే 1400 రూపీస్ టికెట్కే పడుతుంది. ఫుడ్ అంటే మళ్ళీ ఒక 500 to 600 పడుతుంది, ఈజీగా 2000 వరకు అయితే అవుతుంది. ఫుడ్ తీసుకుంటారా లేదనేది మీ ఇష్టం. ఇక స్టార్టింగ్ రాగానే ఈ గేమ్ అయితే ఒకటి మాకు కనబడ్డది చూడండి. ఇది 1 year బ్యాక్ వచ్చినప్పుడు అయితే లేదు, ఇప్పుడే ఇంప్లిమెంట్ చేసిర్రు. మొత్తం పైకి వెళ్ళిక ఒకసారి కిందికి అయితే వదిలేస్తారు. ఒకసారి చూడండి, కొద్దిసేపు ఉన్నాక ఒక్కసారి కిందికి వచ్చేస్తారు చూడండి. చాలా డేంజర్గా ఉంది ఈ గేమ్ అయితే. స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది రెస్టారెంట్ పక్క పంటి. ఒకసారి ఇక్కడ చూశాక ఆ లెఫ్ట్ సైడ్ చూడండి, అదంతా రెస్టారెంట్ అన్నట్టు. ఈ రైట్ సైడ్ వచ్చేసి ఐ లవ్ వండర్లా అని ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ముందుకైతే వెళ్ళిపోదాం. లాకర్ కూడా మీరు సపరేట్ తీసుకోవాల్సిందే. లాకర్కు 300 రూపీస్ వరకు అయితే ఉంది. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ రోలర్ కాస్ట్ నుంచి రైట్ వచ్చేసి కొంచెం ముందుకైతే వచ్చేస్తున్నా. ఇక్కడ గేమ్స్ అయితే కనబడుతున్నాయి. ఈ లెఫ్ట్ సైడ్లో చూడండి, ఈ గేమ్ చూడండి. ఇది చాలా డేంజర్ అయిన గేమ్లలో మనకు వండర్లాలో ఇదొకటి. ప్రాబ్లం ఏముండదు కానీ మొత్తం రొటేట్ అవుతాం అన్నట్టు. ఇది చూశాక మనకు రైట్ సైడ్లో వచ్చేసి ఇలా రేసింగ్ కార్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ గేము. మామూలుగా ఎలక్ట్రానిక్ అంతా మంచిగా మనం ఇష్టం ఉన్నట్టు తిప్పొచ్చు. హ్యాండిల్ తిప్పినా కొద్దీ కార్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు గేమ్ పార్టిసిపేట్ చేయండి. చేసినాక కొంచెం ఇలా ముందుకైతే వచ్చేసేయండి. ముందుకు వచ్చినాక రైట్ సైడ్ వచ్చేసి మనకు ఇలా వాటర్ది ఉంటుంది. ఆ కొండ పైకి వెహికల్ వెళ్తుంది. ఆ ఒక్కసారి ఇలా కిందికి వస్తుంది. ఒకసారి చూడండి, ఇగో వాటర్లో మనం వచ్చేస్తాం. మన మీద కూడా కొన్ని వాటర్ అయితే పడతాయి. ఒకసారి చూడండి, ఇగో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం చూసింది గేమ్ అయితే అక్కడ కనబడుతుంది చూడండి. ఇప్పుడు వచ్చేసి కొత్తగా ఇగో ఇలా కొంచెం కార్ లాంటిది అయితే ఏర్పాటు చేసిర్రు. చుట్టూ తిప్పుకొస్తుందట. ఇక్కడ వచ్చేసి మరొక ట్రయల్ కూడా అయిపోయింది చూడండి. ఇగో చాలామంది అలా వెళ్తురు చూడండి. వాటర్ అయితే మీద పడుతున్నాయి. ఆ కార్ దానికి చుట్టూ ఉన్నది తిప్పుకొచ్చేది ట్రైన్ లాంటిది. 100 రూపీస్ తీసుకుంటారు పర్ పర్సన్. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మరొకటి అయితే ఉంది. ఒకసారి అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం. అన్ని గేమ్స్ అయితే ఫ్రీ అన్నట్టు. ఇప్పుడు నేను చూపించిన ట్రైన్ది తప్ప, ట్రైన్ దానికి ఒక్కదానికి 100 రూపీస్ తీసుకుంటారు, మిగతా అన్నీ ఫ్రీ. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి చిల్డ్రన్స్కి సంబంధించిన కొత్తగా ఏర్పాటు చేసారు. ఈ రైట్ సైడ్ది కూడా ఒక 2 years బ్యాక్ వచ్చి అయితే లేవు. ఇగో ట్రైన్ తిరుగుతూనే ఉంచుడండి. ఇగో ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు స్పేస్కి వెళ్తాం, తర్వాత చూపిస్తా. ఇగో అక్కడి నుంచి వచ్చినాం. ఈ రైట్ సైడ్ మొత్తం చిల్డ్రన్స్ అంటే కిడ్స్ అయితే గేమ్స్ అయితే ఉన్నాయి. ఇదో రాకింగ్ టొంగర్ చూడండి, ఇగో ఈ గేమ్. ఇది ఒక 2 years 3 years బ్యాక్ లేదు, కొత్తగా ఏర్పాటు చేశారు. ఇది కూడా మొత్తం రొటేట్ అవుతుంది చూడండి, రొటేట్ అవుతూ తిరుగుతుంది ఈ గేమ్ అయితే. ఈ గేమ్ కూడా మీరైతే పార్టిసిపేట్ చేయండి, పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. మీకు దాని పక్కనే ఇప్పుడు మనం చెప్పుకున్న కిడ్స్ అన్నట్టు చూడండి. మొత్తం ఏంటంటే ఒక లోపల ఒక కార్ లాగా ఉన్నట్టున్నది, వ్యాన్ లాగా అలా తిరుగుతూ ఉన్నారు. చూపిస్తా ఒకసారి. ఇక చూడండి వెహికల్ పోతుంది చూడండి. కింద వచ్చేసి అన్ని పట్టాలు ఉన్నాయి. అంతే, అన్ని ట్రైన్ లాగానే ఏర్పాటు చేసారు. చుట్టూ రౌండ్స్ తిరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు ఏంటంటే కిడ్స్కి ఎక్కువ లేకుండే, ఇప్పుడు కిడ్స్కి వచ్చేసి బాగానే ఏర్పాటు చేసారు.
ఇప్పుడు వచ్చేసి స్పేస్ దాంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాం చూడండి. ఇదంతా వెయిటింగ్ హాల్. ఎలా ఉంది చూడండి వెయిటింగ్ హాల్. వెయిటింగ్ హాల్ నుంచి లోపల రాగానే ఇంకో వెయిటింగ్ హాల్ ఉంటుంది. ఇప్పుడు లోపలికి వచ్చి మనం కూర్చున్నాం. ఇక మనం స్పేస్కి అయితే వెళ్ళిపోతాం. ఒక 5 మినిట్స్ ఉంటుంది. ఫస్ట్ టైం చూసే వాళ్ళకి మాత్రం చాలా భయం వేస్తుంది. మనం ఒకవేళ మూవ్ అవుతున్నాం చూడండి, మీకు మూవ్ అవుతూ ఉంటే తెలుస్తుంది. జస్ట్ ఒక 30 సెకండ్స్ వరకు మీకు చూపించిన 5 మినిట్స్ ఉంటుంది. చాలా బాగుంటుంది. గట్టిగా పట్టుకొని అయితే ఉండాలి, లేకపోతే చాలా భయం వేస్తుంది ఈ గేమ్ అయితే. ఇక నెక్స్ట్ పక్కకు వచ్చేసిన. ఇక్కడ చూడండి వండర్లా మ్యాప్ అయితే ఉంది. ఇక్కడ నుంచి ఇట్లా పై బాగ్కి వెళ్తున్నా నేను. పై బాగ్కి వెళ్తూ ఉంటే చూడండి ఇక్కడ గేమ్ ఉంటుంది. బట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి రినోవేషన్లో ఉంది. ఈ రైట్ సైడ్ది కూడా రినోవేషన్లో అయితే ఉన్నట్టున్నది. అందుకే ఇక్కడ ఎవరైతే లేరు. ఇప్పుడు మనం ఇంతకుముందు వాటర్ గేమ్ ట్రైన్ వెళ్ళింది కదా, అక్కడికైతే వచ్చేసినాం. ఇగో మనం అక్కడ స్పేస్కి వెళ్ళి వచ్చినాం ఇప్పుడే. ఇగో ఈ రైట్ సైడ్ కూడా 2 గేమ్స్ అయితే ఉంటాయి. ఇది కూడా అంతే, పైకి వెళ్ళి కిందికి తీసుకెళ్తుంది. ఇక్కడ సాసర్ గేమ్ ఉన్నది. కప్పులు ఉంటాయి కదా, టీ కప్స్, వాటిలా ఉంటాయి. కూర్చొంతే మొత్తం రౌండ్స్ తిప్పుతూ ఉంటుంది. ఇదొక గేమ్ ఉంది. ఇగో ఇలా పైకి వెళ్ళి అక్కడి నుంచి కిందికి వెళ్ళిపోతాం. ఇలా కొంచెం ముందుకు రాగానే ఇక్కడ వచ్చేసి మరొక గేమ్ అయితే కనబడుతుంది చూడండి. ఒక్కొక్క గేమ్కు ఒక నేమ్ అయితే ఉంది. ఇది టెక్నో జంప్ అట చూడండి, చాలా బాగుంటుంది. ఈజీగా అందరం ఇందులో అయితే మనం పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు మన కింద కార్ రేసింగ్ చూసినాం కదా, పైన వచ్చేసి కిడ్స్ గేమ్స్ ఉంటాయి. ఇదంతా పై భాగం. ఒకప్పుడు ఏంటంటే ఇది కూడా లేకుండే, ఇప్పుడైతే కిడ్స్కి అయితే ఏర్పాటు చేసారు. ఈ ప్లేస్ కూడా చిన్నపిల్లలకైతే మంచిదిగా చెప్పుకోవచ్చు. చూడండి ఒకసారి, ఇదంతా కిడ్స్ ఏరియా పైన. ఇలానే కొంచెం ముందుకు వచ్చినాం అనుకో, ఇలా ఇగో రన్నింగ్ది ఒక గేమ్ కూడా ఏర్పాటు చేసారు చూడండి. ఇది కూడా కిడ్స్కి సంబంధించిందే. అందరం పార్టిసిపేట్ చేయొచ్చు. కిడ్స్కి అయితే ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు. ఇక కిడ్స్ దాని ముందే ఇగో ఈ గేమ్ అయితే ఉంది చూడండి. ఈ గేమ్ వచ్చేసి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మొత్తం మనని రొటేట్ చేస్తుంది. అలా కొంచెం భయం ఉన్న వాళ్ళకు మాత్రం చాలా డేంజర్గా అనిపిస్తుంది. లేకపోతే ఈజీగానే మనం పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడి నుంచి మళ్ళీ మనం రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. ఆ కొండ చూడండి, ఆర్టిఫిషియల్గా ఇదంతా అరేంజ్ చేసిన కొండ. వాటర్ ఫాల్ వచ్చేసి కిందికి మూవ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనం ఆ పక్క నుంచి వెళ్తున్నాం చూడండి. మనం స్పేస్ ఉంది కదా, దాని పక్క నుంచి ముందుకు వస్తే ఇగో లెఫ్ట్ సైడ్ వచ్చేసి అన్ని కిడ్స్కి సంబంధించిన ట్రైన్సే ఉన్నాయి. చాలా గేమ్స్ అయితే ఇవన్నీ అరేంజ్ చేసారు, ఒకప్పుడు లేకుండే. ఇగో లెఫ్ట్ సైడ్ అన్ని కిడ్స్ గేమ్సే. అక్కడి నుంచి మనం నడుచుకుంటూ ఇక ముందుకైతే వెళ్ళిపోదాం పదండి. ముందుకు వెళ్ళాక ఒకసారి ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో రోలర్ కోస్టర్ దగ్గరికి వచ్చేస్తున్నాం. ఇగో ఇక్కడ చూడండి, అంతా పుట్టలా ఉంది చూడండి, పాములు పెడతాయి కదా, ఆ పుట్ట టైప్లో ఉంది ఇదంతా. ఇందులో వచ్చేసి మొత్తం చీకటి ఉంటుంది, అన్ని చెట్లు ఉంటాయి, అందులో ట్రైన్ తిరుగుతుంది. ఇగో ఇది ఇగో చాలా బాగుంటుంది. చిమ్మన్ చీకట్లో మంచి గేమ్ అన్నట్టు అది. అక్కడి నుంచి ఇలానే స్ట్రేట్గా వచ్చేసారనుకో, రైట్ సైడ్ వచ్చేసి మనకు మరో ఫిష్ వరల్డ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఫిష్ అక్వేరియం చూడండి, ఇది న్యూగా ఏర్పాటు చేశారు, ఇంతకుముందు లేకుండే లాస్ట్ ఇయర్ అయితే. ఇక్కడ మనం కూర్చున్నాం అనుకో, వండర్లా పార్క్ అండ్ రెస్టారెంట్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ ఉంది చూడండి. మనమైతే ఒక వెహికల్లో అయితే వెళ్తున్నాం చూడండి. ఇగో ఇప్పుడు చూడండి ఒకసారి, ఇలా కిందికి వెళ్ళిపోయాక ఫిష్ వరల్డ్ అయితే మనకు కనబడుతుంది చూడండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది, అంతా 3Dలోనే. బట్ ఏంటంటే మనం వెళ్ళినట్టే అనిపిస్తుంది. ఒకసారి చూడండి లొకేషన్స్ అవి అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఒకప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం చూసినాం కదా అక్కడ స్పేస్ది, అది చాలా బాగుండే. ఇప్పుడు వచ్చేసి దానికన్నా ఈ ఫిష్ వరల్డే బాగున్నట్టు అనిపిస్తుంది. ఒకసారి చూడండి రైట్ సైడ్ చూడండి, ఎన్ని రకాల ఫిషెస్ మూవ్ అవుతున్నాయో చూడండి. అంతా 3Dయే, బట్ ఏంటంటే అందులో మనం వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది వెళ్తూ ఉంటే. ఈ వీడియో అయితే ఆల్మోస్ట్ మీకు మొత్తం అయితే పెట్టినా, రిమైనింగ్ వచ్చేసి కొంచెమే చూపించిన, కానీ ఈ వీడియో ఆల్మోస్ట్ మొత్తం అయితే ప్లే చేసిన. ఎందుకంటే ఇది న్యూగా ఏర్పాటు చేశారు, ఒకవేళ మీకు అయితే వెళ్ళినప్పుడు ఉపయోగపడవచ్చు. ఇదేంటంటే చిల్డ్రన్స్ కానీ పెద్దలం కానీ అందరం వెళ్ళొచ్చు అన్నట్టు. ఒకసారి లెఫ్ట్ సైడ్ కూడా చూడండి, ఎంత బాగుందో చూడండి. ఫిష్ అక్వేరియం. మనం ఇలా మూవ్ అవుతూ ఉన్నట్టు అనిపిస్తుంది అన్నట్టు. వెళ్తూనే ఉన్నాం చూడండి, మూవ్ అయిపోతుంది వెహికల్ లోపల. చూడండి మరో ప్రపంచంలాగా అనిపిస్తుంది కదా మనం వెళ్తూ ఉంటే లోపలైతే. వావ్, ఇక్కడ చూడండి ఒకసారి ఎన్ని రకాల ఫిషెస్ మూవ్ అవుతున్నాయో చూడండి. వీటన్నిటి మధ్యలోకి వెళ్ళి మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. పెద్ద కొండలు వస్తున్నాయి చూడండి వాటర్ లోపట. ఇక్కడ వచ్చేసి మనం మరొక ప్రపంచం దగ్గరికి అయితే వచ్చేసినాం చూడండి. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇక్కడ పొట్టగొడుగులు అంటాం కదా, అవన్నీ వచ్చేసి ఇట్లా పైకి లేచినట్టు అనిపిస్తున్నాయి చూడండి. వావ్, ఇప్పుడు మనం ఇంకో ప్రపంచం దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం చూడండి. ఇక్కడ చూడండి ఒక పెద్ద షాప్ అయితే ఉంది చూడండి.
ఇక్కడేదో రాజ్యం ఉన్నట్టున్నా చూడండి, వాటర్లో ఒక రాజ్యాన్ని సృష్టించారు చూడండి. వావ్, ఇక్కడ చూడండి ఫిష్, దాని కన్ను చూడండి, ఎంత పెద్దగా ఉందో. అంతా 3D అన్నట్టు, కానీ రియల్గా ఉన్నట్టు అనిపిస్తుంది అక్కడ కదా మనకు చూస్తూ ఉంటే. వావ్, ఇదంతా చూడండి. వావ్, ఏదో ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది కదా. యూరోప్లో ఉంటాయి ఇవన్నీ, యూరోప్ సామ్రాజ్యం మొత్తం. వాళ్ళ కన్స్ట్రక్షను ఎలా ఉండేది, వాళ్ళ కోట్ ఎలా ఉండేది, అంతా 3Dలో చూపిస్తారు చూడండి. ఇక్కడ చూశాక ఇక్కడ నుంచి మనం మరొక ప్రపంచానికి అయితే వెళ్ళిపోతున్నాం చూడండి. ఇక్కడ చూడండి, మొత్తం మనము అవతార్ మూవీలో చూసినట్టున్నా చూడండి లొకేషన్స్ మొత్తం. వావ్, ఎంత సూపర్గా ఉందో చూడండి. ఒక 4 minutes మనం వేరే ప్రపంచంలోకి అయితే వెళ్ళిపోతాం, అంత బాగుంది ఇదైతే. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. వావ్, ఇక్కడ చూడండి ఒకసారి ఫిష్ లోపలికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది కదా. ఇది చాలా బాగుంది చూడండి. ఇది చూశాక పక్క పంటే వచ్చేసి ఇలా కార్లకు సంబంధించిన గేమ్ అయితే ఉంటుంది. ఇగో పార్టిసిపేట్ ఇలా కూడా మీరైతే చేయండి. ఇక్కడ మనకు ట్రైన్ కూడా రన్ అవుతూనే ఉంది చూడండి, చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఇది ఒక్కదానికి కాస్ట్ ఎందుకు పెట్టిరో తెలియదు. ఇక్కడ చూసి కొంచెం ముందుకు వస్తే ఇలా గేమ్స్ ఉంటాయి. 300 రూపీస్కు ఇట్లా 5 balls ఇస్తారు, లేదా 150 రూపీస్కు 2 balls ఇస్తారు. అవి వేసినాం అనుకో మనకు ఆ డాల్ అయితే వస్తుంది అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మరొక గేమ్ ఉంది చూడండి, ఇది చాలా బాగుంటుంది, పెద్దగా ఇబ్బంది అనిపించేది. ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో చిన్నపిల్లలు ఉంటుంది కదా, దున్నపోతు మీద ఇట్లా కూర్చొని ఇట్లా ఇట్లా ఎగురుతాం, ఆ గేమ్ అయితే ఉంది. చిల్డ్రన్స్ అయితే ఎక్కొచ్చు, పెద్దలు కూడా ఎక్కొచ్చు. మనకు వండర్లాలో ఏంటంటే ఆల్మోస్ట్ అందరం పార్టిసిపేట్ చేయొచ్చు, పర్టికులర్గా వీళ్ళే పార్టిసిపేట్ చేయాలని అయితే ఉండదు. ఇక్కడ చూడండి రోలర్ కోస్టర్ అయితే మనకు మూవ్ అయిపోతుంది చూడండి. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇది ఒక్కటి డేంజర్గా అనిపిస్తుంది మనకు, చాలా అంటే చాలా డేంజర్గా అనిపిస్తుంది. మనం బ్రహ్మానందాన్ని ఒక సినిమాలో చూపిస్తాం కదా, ఎంత భయపడతాడో అట్లుంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు చెప్పాను కదా ఫెస్టివల్ అని. ఇక్కడ నుంచి లంచ్ టైం అయిపోయింది. లంచ్ తర్వాత మనం ఏంటంటే ఇక వాటర్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీరు స్కూల్ కానీ కాలేజ్ వాళ్ళని తీసుకొస్తే ఏంటంటే ఫుడ్ వచ్చేసి వెజ్ అయినా నాన్ వెజ్ అయినా సేమ్ కాస్ట్ ఉంటుంది, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఈవినింగ్ 5 o'clock వచ్చేసి స్నాక్స్ అయితే ఇస్తారు, ఒక సమోసా అలా టీ అలా ఇస్తారు అన్నట్టు. ఇక్కడ కంప్లీట్ చేసినాక వాటర్ గేమ్స్కి అయితే వెళ్ళిపోతున్నాం. లెఫ్ట్ సైడ్ చూడండి, ఇవన్నీ వాటర్ గేమ్సే. యాక్చువల్గా ఏంటంటే వర్షాలు కొట్టి కొంచెం అలా ఉన్నప్పుడు ఏంటంటే రష్ చాలా తక్కువ వస్తుంది, లేకపోతే అసలు ఇక్కడ మనం తిరగడానికి వీలే ఉండదు, అంత రష్ ఉంటుంది అన్నట్టు. ఒకసారి చూడండి ఇదంతా ఎలా ఉందో. వావ్, ఆ పైకి ఎక్కాలి, ఆ బిల్డింగ్ పై నుంచి మనం కిందికి రావాలి. ఆ తెప్పల్లా ఉన్నాయా అలా కూర్చొని అయితే వచ్చేస్తాం. ఇదిగో ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మరొక గేమ్ ఉంది చూడండి, వాటర్ గేమ్. ఇది ఒక 3 years బ్యాక్ ఇంప్లిమెంటేషన్ చేసారు, ఇది కూడా లేకుండే. ఇక్కడ నుంచి చూసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోతున్నాం. ఒకసారి ఈ లెఫ్ట్ సైడ్ చూడండి, ఏదో కొండలు ఎక్కినట్టున్నది కదా ఈ ప్లేస్ అంతా. ఇక్కడ వచ్చేసి ప్రతిదానికి ఒక్కొక్క నేమ్ అయితే పెట్టిరు వాటర్ గేమ్స్కి వచ్చేసి. ఇగో ఇది అయితే చాలా బాగుంటుంది, మీకు నెక్స్ట్ అయితే చూపిస్తా గేమ్ని అయితే. ఈ రైట్ సైడ్ వచ్చేసి మనకి చూడండి ఈ వాటర్ పూల్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. యాక్చువల్గా అమ్మాయిలకు అబ్బాయిలకు సపరేట్ ఉంటుంది, లేదు అంటే కంబైన్డ్ కూడా ఉంటుంది. ఇక్కడ రెస్ట్ తక్కువ వచ్చినప్పుడు ఏంటంటే ఒకటిదాన్నే యూజ్ చేయబెడుతుర్రు, ఇలా రెస్ట్ తక్కువ ఉన్నది కాబట్టి ఒకటే యూజ్ చేస్తుర్రు. ఇక్కడ వచ్చేసి చిన్న రెస్టారెంట్ టైప్లో అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం. ఇగో ఇలా వాటర్లో ఏంటంటే ట్యూబ్లో కూర్చొని మనమే చేయితో అనుకుంటూ ఈ చిన్న కొండలా ఉందా దాని చుట్టూ తిరుక్కుంటూ రావాలి. మీకు ఆ బ్యాక్ సైడ్ వచ్చేసి వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. ఇక అవన్నీ దాటుకుంటూ చేయితో అనుకుంటూ మనం ముందుకైతే వచ్చేయాలి, చాలా బాగుంటుంది. ఇక టీ కాఫీలు కూల్ డ్రింక్స్ కావాలంటే ఇక్కడైతే దొరుకుతాయి. ఒకసారి చూడండి ఈ రైట్ సైడ్ కనబడుతుందా, ఈ రైట్ సైడ్ పైన ఏంటంటే రెయిన్ డ్యాన్స్ అయితే ఉంటుంది, మీకు అలా కావాలంటే అక్కడ కూడా మీరైతే పార్టిసిపేట్ అయితే చేయండి. ఇక ఇక్కడ వచ్చేసి వేవ్ పూల్ అని చాలా చిన్న గేమ్స్ అయితే ఉన్నాయి చూడండి. ఆ పైకి ఎక్కి బిల్డింగు అక్కడి నుంచి కిందికి అయితే రావాల్సి అయితే ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే స్నోది కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ రీసెంట్గా. మనం అందులోకి వెళ్తే మన మీద మొత్తం స్నో పడుతూ ఉంటుంది, అది 3:30కే క్లోజ్ అయిపోతుంది. మేమైతే అది మిస్ అయినాం, మీరు వచ్చినప్పుడు అయితే మిస్ కాకండి, చాలా బాగుంటుందట. ఆ స్నోది ఒక్కటి మిస్ అయినాం. ఇక్కడ చూడండి వాటర్ గేమ్స్ కూడా మీకు అన్నీ ఉన్నాయి. ఇక వాటర్ గేమ్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ చూడండి మంకీ గేమ్ ఉంటుంది 3Dలో, అందులోకి అయితే వచ్చేసినాం. స్టార్టింగ్లోనే ఉంటుంది ఇది. మాకు రెస్ట్ తక్కువ ఉండడం వల్ల ఆ రోజు 5 o'clock షో అయితే వేసిర్రు. ఇక లోపల వచ్చేసి 3Dలో మనకు సేమ్ మనం దగ్గరికి వెళ్ళి చూసినట్టు అనిపిస్తుంది. ఇదంతా 3Dలో ఉంటుంది, మీకైతే కొంచెం చూపిస్తున్నా.
మంకీ ఒక చిన్న వెహికల్ మీద కూర్చొని అంతా తిప్పుతుంది అన్నట్టు. చూడండి ఇది చూశాక ఏంటంటే లాస్ట్కి మనం జెయింట్ వీల్ ఉన్నది కదా, ఆ పై భాగానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక లిఫ్ట్లో అయితే వెళ్తున్నాం చూడండి. కింది నుంచి పై భాగానికి అయితే ఇప్పుడే రీచ్ అయిపోయినాం. ఈ పైన చూస్తే చాలా బాగుంటుంది. ఇగో ఇదంతా పైన రష్ ఉంటే ఏంటంటే ఇదంతా మన నిలబడికి కూడా ప్లేస్ ఉండదు. రష్ తక్కువ ఉన్నది కాబట్టి ఇప్పుడు మనకైతే ఈజీగా చూస్తున్నాం. ఇది చూడండి మనం స్టార్టింగ్లో చూసినాం కదా, పైకి వచ్చి కిందికి పోతుంది ఆ గేమ్. ఇక ఇక్కడ నుంచి వ్యూ వచ్చేసి మొత్తం కనబడుతుంది వండర్లా అయితే. ఒకసారి చూడండి అక్కడ స్పేస్ది అవన్నీ మనం ఇంతకుముందుకే చూసేసి వచ్చినాం చూడండి. అక్కడ కొండ లాంటిది. ఇలా పైకి వస్తే ఇక జెయింట్ వీల్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి. మీరు ఎక్కాలంటే ఎక్కొచ్చు, స్లోగా తిరుగుతుంది, నో ప్రాబ్లం. బట్ నేనైతే ఎక్కలేదు, భయం వేసింది. ఇక్కడనే వచ్చేసి గ్లాస్ది ఉంటుంది బ్రిడ్జు. ఇట్లా గ్లాస్కి ఇలా చేయలు పట్టుకున్నాం అనుకో, అది కిందికి వంపేస్తుంది. అది మీకు ఒకవేళ ధైర్యం ఉంటే మాత్రం దాన్ని పట్టుకోండి. ఎక్కువ ఫారెన్లో ఉంటాయి అవి అయితే. ఇలా చేయలు పట్టుకుంటే ఇలా కిందికి వంపేస్తుంది, మొత్తం కింద కనబడుతుంది అన్నట్టు. మీకు డేర్నెస్ ఉంటే దాన్ని అయితే పార్టిసిపేట్ చేయండి. నేనైతే పార్టిసిపేట్ చేయలేదు. ఇవి వండర్లా విశేషాలు. థ్యాంక్ యూ.